హాయ్ అండి, ఈరోజు ఆంధ్ర స్టైల్ చికెన్ బిర్యానీ చేసుకుందామా. బాస్మతి రైస్ కేజీ, 1.5 కేజీ చికెన్, 2 బౌల్స్ మజ్జిగ పోసుకోవాలి. కొబ్బరి పేస్ట్ 1 బౌల్, 1 బౌల్ పాలు, కొత్తిమీర 1 బౌల్, ధనియాలు 2 స్పూన్లు, షాజీరా పొడి 1/2 టీ స్పూన్, జాజికాయ అరముక్క, సోంపు 1/2 టీ స్పూన్ గ్రైండ్ చేసుకోవాలి. ఆ పొడిని వేయాలి. అల్లం వెల్లుల్లి 1 కప్పు, కారం 1.5 స్పూన్, మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఉప్పు 1 స్పూన్. ఉప్పు మీరు ఒకసారి చూసుకోండి, అంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు, కాబట్టి చూసుకుని వేసుకోండి. కలుపుకుని 1 అవర్ నానపెట్టుకుందాం. బాస్మతి రైస్ కడుక్కుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఆ కడాయిలో 1 గ్లాసు బాస్మతి రైస్ కి గ్లాసున్నర వాటర్ నీళ్లు పోసుకోవాలి. రుచికి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. రైస్ పొడి పొడిగా ఉండాలి అంటే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మరిగే టైం ఉంది కదా అండి, ఈ లోపల ఇంకొక ప్యాన్ పెట్టుకోండి. కప్పు నెయ్యి వేసుకోండి. 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. గ్రీన్ మిర్చి కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. పుదీనా 1 కప్పు వేయించుకోండి. వేయించిన తర్వాత మసాలా పొడి వేసుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టిన చికెన్ ఉంది కదా అండి, ఇప్పుడు ఉల్లిపాయ మసాలా వేయించుకున్నాం కదండి, ఇప్పుడు చికెన్లో వేసుకొని మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మూత పెట్టుకోండి. మధ్యలో కలుపుతూ ఉండాలి. నీళ్లు కూడా మరిగిపోయినాయి. ఇప్పుడు బియ్యం వేయాలి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. రైస్ ఉడికిపోయింది. రైస్ మాత్రం పలుకుండకూడదు. ఇప్పుడు చికెన్ కర్రీ కూడా ఆయిల్ తేలుతూ ఉంది, అంటే ఉడికిపోయింది. చికెన్ కర్రీ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోండి. కొత్తిమీర, ఫ్రై ఆనియన్స్, జీడిపప్పు వేసుకుని స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకోవాలి. పెట్టి ఈ గిన్నె పెనం మీద పెట్టుకుని 10 నిమిషాలు మగ్గించుకోండి. బిర్యానీ రెడీ. కొద్దిగా పైన నెయ్యి వేసుకుంటే సూపర్ అండి. గ్రేవీతో కానీ పెరుగు చట్నీతో కానీ తింటే ఉంటుందండి సూపర్. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి.